పాలవంచ ధమ్మపేట సెంటర్లో రోడ్డు వెడల్పు సందర్భంగా తొలగించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పాలవంచ మున్సిపల్ కమిషనర్ ఏ స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అందులో భాగంగా ఏంటంటే అప్పుడున్న కమిషనర్ గారు శ్రీకాంత్ గారు దీన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాం, బైండింగ్ అయిన అక్కడనే రీప్లేస్ చేస్తామని చెప్పి మన వాళ్ళని ఒప్పించి అప్పుడు అది తాత్కాలికంగా తీసి మన దగ్గర పెట్టాడు. దాన్ని రోడ్ వైండింగ్ అయిపోయింది కాబట్టి యథార్థ స్థానంలో మళ్ళీ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేది మా కోరిక. దగ్గర నైట్ 12 గంటలకు పోయి దాన్ని పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మరీ తీయడానికి మున్సిపాలిటీలోనే ఉంది. అప్పుడు అది డ్యామేజ్ అయింది మీరే కొత్తగా అది ఏమో మాది ఎట్లుందో అట్లా మీరు అక్కడ పెట్టించే ఏర్పాటు చేయాలి. మీరు ఏ పరిస్థితుల్లో తీశారో అదే పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉండిపోవాలి. రోజు మాట ఇచ్చారు మూడు సార్లు కూడా ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఆవిడ. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం అదంతా భారీ ఎత్తున చాలా అయింది సార్. వాటికి కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తం దాని కన్స్ట్రక్షన్ కి బోల్డ్ అయింది లేదా కూడా పెద్ద గ్రానైట్ అది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. అసలు ఆ విగ్రహం కట్టడమే చరిత్ర. ఎందుకంటే